మన్నాద శ్రీ జగన్నాథ మద్గురుం శ్రీ జగద్గురుం మమాత్మా సర్వభూతాత్మా తస్మై శ్రీ గురవే నమః. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మ బంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము. అయితే ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, ఏ బ్రహ్మతత్వాన్ని సులభగ్రాహ్యముగా మనం అర్థం చేసుకుని జన్మరాహిత్యాన్ని పొందగలమో అనేటువంటి అంశములపైన ప్రస్తావన చేద్దాం. ధ్యానం వలన ఆత్మదర్శనాన్ని సులభముగా పొందగలమా, లేక యోగం వలన ఆత్మదర్శనాన్ని పొందగలమా, లేక మంత్రజపం వలన ఆత్మదర్శనాన్ని పొందగలమా, ఏ సాధనలుంటే మనకు తొందరగా బ్రహ్మ సాక్షాత్కార జ్ఞానం కలుగుతుంది అనేటువంటి మొదలుగా గల అంశములపైన మనం ప్రస్తావన చేద్దాం. ఈ 3 అంశాలను గుర్తుపెట్టుకోండి. ధ్యానము, యోగము, జ్ఞానము. లోపల ఎన్ని చెప్పుకున్నా అవి తర్వాత విషయమే. ఈ 3 అంశాలను మీరు గుర్తుపెట్టుకోవాలి. ధ్యానము, యోగము, జ్ఞానం. ధ్యానముని దేన్ని అంటారు అంటే, మరి సోహం సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముచ్యతే అన్నారు. సోహం సోహం అనుకుంటూ ఆ సోహానికి కూడా మరుపు కలగడమే ధ్యానమని ఈ శ్లోకములో ఉన్న అంతరార్థము. ఇది ధ్యానం అన్నారు. అయితే ఒక రూపాన్ని మనము హృదయమునందు పదిలపరుచుకొని ఆ దేవతామయమై ఉప్పు కల్లును నీళ్లల్లో వేస్తే కరిగి జలస్వరూపమైనట్టుగా గాలి లేని చోట దీపము వలె నిశ్చలముగా ప్రకాశిస్తూ ఉండడమే ధ్యానమునకు నిర్వచనం. అయితే ఇంతకు పూర్వం మన ప్రవచనములలో అనేక మార్లు ఈ ధ్యానమును ప్రస్తావన చేసుకుంటూ వచ్చాం. ఈ సాధనలలో ఏదైనా అత్యున్నతమైనటువంటి సాధనం ఉన్నదా అంటే అది ధ్యానమేనని చెప్పక తప్పదు. మన ఋష్యాదులు అరణ్యాలలో కూడా గంటలు గంటలు ధ్యానం చేసినటువంటి ఘట్టాలు ఉన్నాయి మనకు పుస్తకాల్లో చూసినట్లయితే. చిత్రపటాల్లో కూడా ఏ ఋషి పుంగవుణ్ణి చూసినా కూడా ధ్యాన భంగిములో కూర్చున్నట్టే కనపడుతుంది మనకు. అసలు ఈ ధ్యానం అనగా ఏమిటి? అసలైన ధ్యానం ఏది? సోహం సోహం చిన్మాత్రమేవేతి చింతనం ధ్యానముచ్యతే అన్నారు. ఇది ఒక విధంగా చెప్పాలంటే కొంత నిర్గుణానికి దారితీస్తుంది. అయినప్పటికీ కూడా ఇది సగుణ ధ్యానమే. అయితే ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఇక్కడ ధ్యానం కాదు, ఇది మనోబుద్ధులను పరిపక్వత చేసుకొనుట కొరకే. కఠోపనిషత్తులో అధ్యాత్మయోగం అనేటువంటి ధ్యానాన్ని చెప్పారు. భగవద్గీతలో మరి ఆత్మ సంయమన యోగాన్ని, ధ్యాన యోగాన్ని చెప్పారు. బృహదారణ్యకోపనిషత్తులో చూడండి ధ్యానాన్ని నిధిధ్యాసన అన్నారు. కఠోపనిషత్తులో చెప్పిన అధ్యాత్మయోగము, భగవద్గీతలో చెప్పిన ఆత్మ సంయమన యోగం అనే ధ్యాన యోగము, బృహదారణ్యకములో చెప్పబడినటువంటి నిధిధ్యాసన వేరు కాదు. ఇవి ఈ 3 చోట్ల మనసు అనేది మానసికంగా ఉంటుంది. నిధిధ్యాసనలో కూడా మనసు ఉంటుంది. కాబట్టి అసలైన ధ్యానం ఏమిటి అంటే, జగద్గురు శంకరాచార్యులు వారు తమ భాష్యాలలో చక్కగా వివరణ ఇచ్చాడు. మరి ఏమిచ్చాడు మనకు? సజాతీయ వృత్తి ప్రవాహము, విజాతీయ వృత్తి తిరస్కృతి. ఇదే ధ్యానము అంటే సజాతీయ భావం, ఆత్మభావాన్ని పొడిగించుకుంటూ తైలధార వలె, ఘంటానాదం వలె ప్రవహించడమే, ధ్యేయ వస్తువు ఎందు ప్రవహించడమే ధ్యానం. ఇది సశాస్త్రీయమైనటువంటి శాస్త్రీయ పద్ధతి. ఇక ధ్యానం అనేది మంత్రయోగంలో ఉంటుంది, లయయోగంలో ఉంటుంది, హఠయోగంలో ఉంటుంది. ఇవన్నీ శాస్త్రీయ పద్ధతులు కావు. ఇవి వ్యక్తిగత అనుభవాలు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ధ్యానాన్ని గురించి చెప్పారు. గ్రంథాలు కూడా మనకు విరివిగా దొరుకుతున్నవి. అసలు ఏది శాస్త్రీయమైనదో ఏది అశాస్త్రీయమైన ధ్యానమో మనకు తెలియదు. కాబట్టి ధ్యానం అనేది మనకు శంకరాచార్యులు వారు చక్కగా నిర్వచనం ఇచ్చారు. సజాతీయ వృత్తి ప్రవాహము, విజాతీయ వృత్తి తిరస్కృతి, ఇది ఏ ధ్యానము అన్నాడు. సజాతీయ వృత్తి ప్రవాహమే ధ్యానం. ఆ బ్రహ్మాకార వృత్తి, ఆత్మాకార వృత్తి తెంపు లేకుండా తైలధార వలె అవిచ్ఛిన్నముగా ధ్యేయ వస్తువు ఎందు ప్రవహింపజేయడమే ధ్యానము. అదే నిజమైన శాస్త్రీయమైన ధ్యానం. ఇది మరి ధ్యేయ వస్తువు అంటే స్వరూపమునందు, పరబ్రహ్మమునందు మనసును లయం చేయడం, అంటే ప్రవహింపజేయడం, ధ్యేయాకారముగా మిగలడం. ఇది ధ్యానం.
పతంజలి మహర్షి ధ్యానానికి ఒక చక్కటి నిర్వచనాన్ని ఇచ్చారు. ధ్యానం నిర్విషయం మనః. మన ప్రవచనములలో తమకు నేను అనేక మార్లు మనవి చేసుకుంటూ వస్తున్నాను. ధ్యానం నిర్విషయం మనః. ఏ విషయాలు కూడా మనసులో రాకుండా అభ్యాసం చేయాలి, ధ్యేయాకారం పరిగణించాలి. కాబట్టి ధ్యేయైక స్థితిగా మిగలాలి. ధ్యానం నిర్విషయం మనః. ధ్యానం ది ప్లస్ ధ్యానం రెండూ చెప్పారు. ది ప్లస్ ధ్యానం, ధ్యానం నిర్విషయం మనః. కాబట్టి జ్ఞానం అభేద దర్శనం, ఇవన్నీ కూడా మనం జ్ఞానము అభేద దర్శనం, ఇంకేమీ లేదు అక్కడ, కేవలము తానుగా మిగలడమే. మన అంశం ఏమిటి ఈరోజు? ధ్యానం, యోగం, జ్ఞానం. ఈ ధ్యానం అనేటువంటిది సాకారము, నిరాకారము. 3 గంటలు తగ్గకుండా ధ్యానము చేయగలిగితే ఇది సాకార ధ్యానం. 28 గంటలు 48 గంటలు స్వామి వివేకానందుల వారు చెప్పారు, ఇది నిర్వికల్ప సమాధి. ఇది ధ్యానం కాదు. ధ్యానము యొక్క పర్యవసానమే, ధ్యానము యొక్క పరిపక్వతావస్థయే సమాధి. సమాధిలో 2 విధాలు, సవికల్ప సమాధి, నిర్వికల్ప సమాధి. సవికల్ప సమాధి నేను పలానా అని ఒక వృత్తి ఉంటుంది, నేను పలానా అనేది కూడా లేకుండా కేవలం వృత్తి కూడా లయమయ్యి, మరి కర్పూరం, ఎండలో ఉంచిన కర్పూరం ఎట్లాగైతే బాగా ప్రకాశిస్తూ ఉంటుందో, మరి సూర్యరశ్మిలో కలిసిపోతుందో, ఆ విధముగా నిర్వికల్ప అవస్థలో ఇక మనసు కానీ, బుద్ధి కానీ, చిత్తము కానీ కాదు. అయితే అది అజ్ఞానావస్థ, జ్ఞానావస్థ. నిద్రలో మనసు తమోమయమై ఉంటుంది, సమాధిలో మనసు తేజోమయమై ఉంటుంది. బాగా గుర్తించాలి. కాబట్టి సామాన్యంగా మనసును ఏకం చేస్తే అది ఏకం కాదు. అభ్యాస బలము వలన మెల్లమెల్లగా పరమాత్మను చింతించేటప్పుడు పరమాత్మను చింతిస్తున్న చిత్తము చిత్తు స్వరూపం అవుతుంది. చిత్తు అంటే చైతన్యం. కాబట్టి అగ్ని దగ్గర ఉంచినటువంటి ఇనుము అగ్ని రూపాన్ని ధరించినట్టుగా పరమాత్మను చింతిస్తున్న మనసు పరమాత్మ స్వరూపమై మిగులుతుంది. ఇక్కడ సూక్ష్మాలను మనం గుర్తించాలి. కాబట్టి ఇవన్నీ కూడా ఉపాసనలే, ఇవన్నీ కూడా ప్రయత్నములే. అప్రయత్న స్వరూపమే నీ స్వస్వరూపం. ఆత్మను తెలుసుకోవడానికి కేవలము జ్ఞానం మాత్రమే సాధ్యము. అది శ్రవణ మాత్రేనా జ్ఞానం. కాబట్టి బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి. బ్రహ్మాన్ని ఎరిగిన వారు బ్రహ్మమే ఎగుదురు. బ్రహ్మ విదాప్నోతి పరం తరతి శోకమాత్మవిత్. తైత్రేయోపనిషత్తులో చెప్పబడినది. బ్రహ్మాన్ని ఎరిగిన వారు పరమపదాన్ని పొందగలరు, పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందగలరు, పరమాత్మ స్వరూపులై మిగిలిపోగలరు. ధ్యానం, యోగం, జ్ఞానం. ధ్యానాన్ని గురించి అనేక నిర్వచనాలు మనం చెప్పుకున్నాము. మీరు కూడా సద్గ్రంథములలో చదివే ఉన్నారు. అసలైన ధ్యానము నేను ధ్యానము చేస్తున్నాను అనే ఎరుక కూడా లేకుండా పోవడమే నిజమైన ధ్యానము. ఈ ధ్యాన విషయాన్ని భగవాన్ రమణ మహర్షుల వారు తమ శిష్యులకు చెప్పారు. స్వామి, ధ్యానం ఎప్పుడు సిద్ధిస్తుంది అంటే నేను ధ్యానం చేస్తున్నాననే ఎరుక లేకుండా, తలంపు లేకుండా పోవడమే ధ్యానము సిద్ధించినందుకు గుర్తు అన్నాడు. కాబట్టి ఈ ధ్యానమును పలు రకాలుగా చెప్పి ఉన్నారు. అయినప్పటికీ కూడా దీని లోగుట్టు ఏమిటి అంటే మన స్వరూపమే ధ్యాన స్వరూపమని తెలియకపోవడమే బయట ధ్యానం చేస్తున్నాం మనం. ధ్యానం అన్న దానికి అర్థం ఏమిటంటే ఏకాగ్రత. నీవు ఏ వస్తువును పొందాలనుకున్నావో, ఏ వస్తువును తెలుసుకోవాలనుకున్నావో ఇతర ఆలోచనలను మాని ఆ వస్తువునందు ధారణ చేయడమే, ఆ వస్తువునందు ఏకాగ్రత కలిగి ఉండడమే ధ్యానం. ఇది సశాస్త్రీయముగా ఉన్నది, అశాస్త్రీయముగా ఉన్నది. కళ్ళు మూసుకొని ధ్యానము చేసి నిద్రలేకి వెళ్ళి మేము బాగా ధ్యానం చేసినామనే సాధకులు కూడా ఉన్నారు. కానీ అది తప్పు కాదు. ప్రారంభ దశలో మన అందరం కూడా ఆ దశ నుండే వచ్చాం. ఈరోజు మంచి నడక గలవారమై ఉన్నాం. చిన్నతనంలో తల్లి చేయూతనిచ్చి నడిపించినది. ఇప్పుడు మనం చాలా చక్కగా నడుస్తున్నాం. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా అంతఃకరణను పవిత్రత చేస్తాయి. అంతఃకరణ శుద్ధి కలుగుతుంది. గురుసేవ, ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా అంతఃకరణను శుద్ధి కలిగిస్తాయి. లేదు నేను ధ్యానము చేస్తున్నాను అనే కర్తృత్వం వహించావా, అది ఫలితం నీకు వస్తుంది, జ్ఞానం రాదు.
యజ్ఞయాగాదులు కూడా స్వర్గాన్ని కామ్య ఫలితాలను ఇస్తుంది అనుకోకండి. యజ్ఞయాగాదులను కూడా నిష్కామ్యంగా ఆచరించినట్లయితే మనోపరిపక్వత కలిగి మోక్షం కలిగేదానికి దారి జ్ఞానం కలుగుతుంది. జ్ఞానం వల్ల మోక్షం కలుగుతుంది. కాబట్టి యోగము అనగా మరి యోగములకు పిత వంటివాడు పాతంజలి మహర్షి. యోగ చిత్తవృత్తి నిరోధక, చిత్తవృత్తులను నిరోధించడమే యోగము అన్నాడు. మనమేమో ధ్యానం చేస్తున్నాము, కళ్ళు మూసుకొని చిత్తవృత్తులను వదిలేస్తున్నాం లోకం పైన. కానీ అక్కడ పతంజలి మహర్షి చెప్పినదేమి? యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు. చిత్తవృత్తులను ఏ వృత్తులను నిరోధించాలో మనకు తెలియడం లేదు. 3 వృత్తులు ఉన్నవి, ప్రధాన వృత్తులు. ఆ 3 వృత్తుల ద్వారా అసంఖ్యాకమైన వృత్తులు పుడుతున్నవి. తమో గుణానికి సంబంధించిన వృత్తి, రజోగుణానికి సంబంధించిన వృత్తి, సాత్విక గుణానికి సంబంధించిన వృత్తులు. 3 వృత్తులే ఈ లోకములో. వీటికంటే ఇంకా వేరే వృత్తులు లేవు. కాబట్టి ప్రతి మనిషిలో కూడా రజోగుణము, తమో గుణము, సత్వగుణము. అయితే సత్వగుణము ఆత్మతత్వమునకు అనుగుణముగా ఉంటుంది. ఆత్మతత్వాన్ని విచారించడానికి సులభగ్రాహ్యంగా ఉంటుంది. పతంజలి చాలా మేధస్సు కలిగిన వాడు యోగములో. ఇంతవరకు పతంజలి మహర్షి రాసినటువంటి యోగమునకు ఎక్కడా కూడా దానికి ప్రత్యర్థిగా నిలిచిన యోగ శాస్త్రాలు లేవు. ఎవరు యోగ శాస్త్రాన్ని గురించి చెప్పినా ఇది పతంజలి మహర్షి అని చెప్పుకోవాల్సినదే. కాబట్టి పతంజలి యోగ చిత్తవృత్తి నిరోధక అన్నాడు అంటే ఏకంగా అన్ని వృత్తులను అణిసివేసి స్తబ్దతను పొందమని దాని అర్థం కాదు. తమోవృత్తిని, రజోగుణాన్ని, తమోగుణాన్ని అదుపు చేయి, సత్వవృత్తికి నిరోధము చెప్పలేదు. అంటే సాత్వికానికి నిరోధం చెప్పలేదు, సత్వగుణానికి నిరోధం చెప్పలేదు. అది భగవన్నామ స్మరణ ద్వారా కానీ ఆ వృత్తిని పరమాత్మ యందు బ్రహ్మాకార వృత్తిగా చేసుకోమన్నారు. కొంతమంది ఇటీవల ధ్యానం చేసేవాళ్ళు ధ్యానములో అసలు ఏమీ ఎరుకు కూడా లేకుండా పడిపోవాలి, అదే నిజమైన ధ్యానము అంటారు. అది జడ ధ్యానమే కానీ జ్ఞాన ధ్యానము కాదన్నారు వివేకానంద స్వాముల వారు. కాబట్టి మనకు జడ ధ్యానము అంటే స్తంభించి ఉండడం, నిద్రలో కూడా ఏమీ తెలియకుండా స్తబ్దతై పడిపోయి ఉంటాం. అలాగే ఇక్కడ ధ్యానములో అలా కాదు, కేవలము చిన్మాత్ర స్వరూపుడై, స్వయం ప్రకాశ స్వరూపుడై, స్వవేద్యమై తానుగా మిగిలుండడమే నిజమైనటువంటి ధ్యానము. ఇక యోగము శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడుగా, సాంఖ్యయోగం. నిర్గుణ తత్వాన్ని తెలిపేటువంటిదే సాంఖ్యయోగం. ఇక్కడ సాంఖ్యయోగము అంటే కర్మేంద్రియాలు, జ్ఞానేంద్రియాలు, పంచభూతాలు సమస్తాన్ని విడగొట్టుకుంటూ నేతి మహావాక్యము ద్వారా ఆత్మేది అనాత్మేదని సాంఖ్య పద్ధతి ద్వారా విచారణ చేసి ఆత్మయే నేను అనేటువంటి ఆత్మతత్వాన్ని, స్వస్వరూప జ్ఞానాన్ని పొందడమే సాంఖ్య విచారణ. ఇది నిర్గుణతత్వమే కానీ సగుణతత్వము కాదు. సాంఖ్యయోగము జ్ఞాన విచారణ. కాబట్టి ఈ యోగము అంటే యుక్తి, యోగ శాస్త్రాల ప్రకారం ఆత్మతత్వాన్ని పొందడానికి యుక్తి మార్గం, ఉపాయం. ఇది ఒక సోపాన క్రమం యోగం అంటే. హఠయోగాల ప్రకారము జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేయడం యోగం. ఇక జ్ఞానయోగం, ఇక్కడ చూడండి, జ్ఞానయోగం, జ్ఞానము ప్లస్ యోగము. జ్ఞానయోగము అనగా శ్రవణ మనన నిధిధ్యాసనలతో ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని చెప్పి సమ్యక్ దృష్టి కలిగి ఉండడమే జ్ఞానయోగము యొక్క పరాకాష్ఠ. ఈ జ్ఞానములో 2 విధాలు, లౌకిక జ్ఞానం ఉన్నది, పారమార్థిక జ్ఞానం ఉన్నది. లౌకిక జ్ఞానము అంటే మరి మనకు ప్రతి ఒక్కటి కూడా లౌకికానికి సంబంధించిన విషయాలు. లౌకికం అంటే ఇహములో ఏమి చేయాలి, ఎలా చేయాలి తెలుసుకొని జ్ఞాన మార్గంగా ఉండడం. ఇక్కడ శాస్త్ర పాండిత్యములో కూడా 2 మార్గాలు ఉన్నాయి. ఇవి శాస్త్రజ్ఞానమని, ఆత్మజ్ఞానమని. ఆత్మజ్ఞానాన్నే ఇక్కడ పారమార్థిక విజ్ఞానము అన్నారు. కాబట్టి ఇక్కడ లౌకిక జ్ఞానం అంటే రాజకీయ జ్ఞానము, సంగీత జ్ఞానము, మరి ఇంకా ఎన్నో శిల్పకళా నైపుణ్యం కలిగి ఉండడమే జ్ఞానం అని కూడా అంటారు. పారమార్థిక జ్ఞానం అంటే ఆత్మతత్వాన్ని తెలుసుకునేటువంటి స్వరూప జ్ఞానం. సద్గురువుల ద్వారా శ్రవణ మననాదులు చేసుకొని ఇది ఆత్మ, ఇది అనాత్మ అని తెలుసుకోవడమే
పరమార్థము, అదే యథార్థమైన బ్రహ్మాత్మైక్యత్వ విజ్ఞానం. కాబట్టి విజ్ఞానము అనగా అనుభవ జ్ఞానం అని కూడా అంటున్నారు తత్వవేత్తలు. కాబట్టి ఇప్పుడు యోగము అంటే కలయికని, జీవాత్మ పరమాత్మల సమతావస్థ అని చెప్తున్నారు. అయితే నిజంగా యోగము అంటే కృష్ణ పరమాత్మ చెప్పినదే నిజమైన యోగము, సాంఖ్యయోగము. సాంఖ్యయోగం అంటే ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఆత్మయే తానని దృక్స్వరూపుడుగా మిగిలిపోవడమే. కాబట్టి కపిల సాంఖ్యం కాదు ఇక్కడ. 24 తత్వములు, 25వ వాడు జీవుడు, 26వ వాడు పరమాత్మ అని కూడా చెప్తారు. కాబట్టి 24 తత్వములే ఇక్కడ చెప్పారు, 25 జీవుడు అని చెప్తారు కపిల సాంఖ్యములో. కాబట్టి కృష్ణ పరమాత్మ చెప్పిన సాంఖ్యము జ్ఞానయోగము, జ్ఞానాన్ని తెలిపే అంశం ఉంటుంది, నిర్గుణ నిరాకార తత్వాన్ని తెలిపే అంశం అందులో ఉంటుంది. కాబట్టి ఇక జ్ఞానం, ధ్యానము, యోగము, జ్ఞానము. జ్ఞానము ఏమిటి? ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మ బ్రహ్మ అని సద్గురువుల ద్వారా పరోక్షముగా శ్రవణము చేసిన అంశాన్ని యుక్తులతో మననం చేసి ఇంతకంటే వేరే లేదు, నా స్వరూపమే బ్రహ్మమని దృఢ అపరోక్షానుభూతి పొందడమే జ్ఞానం. ఈ జ్ఞానమే ప్రజ్ఞానము. ప్రజ్ఞానం బ్రహ్మ. సంపూర్ణమైన దృఢ అపరోక్ష జ్ఞానం ఎప్పుడైతే కలిగిందో అప్పుడు ప్రజ్ఞానం బ్రహ్మ. స్వామి మన ప్రవచనాలలో ఎక్కువగా ఈ 4 మహావాక్యాలనే, చతుర్విధ మహావాక్యాలనే ఎక్కువ చెప్తున్నారు. ఇందులో ఆంతర్యం ఏమిటంటే సకల వేదముల సారము, ఉపనిషత్తుల సారము, నిగమాగమముల సారము, పురాణ వాంగ్మయముల యొక్క సారము, ఈ నేననేటువంటి ఆత్మతత్వాన్ని పరబ్రహ్మముగా గుర్తించడమే. ఆ పరబ్రహ్మముగా గుర్తించాలి అంటే శాస్త్ర ప్రామాణికం ఉండాలి. శాస్త్ర ప్రమాణం ఏమిటి? ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము, అధర్వణ వేదము. ఈ వేదములలో ఉన్నటువంటి నిగూఢమైనటువంటి అత్యంత రహస్యమైనటువంటి ఈ జీవుడు సాక్షాత్తు పరబ్రహ్మమే అని తెలిపే అంశాలు ఉన్నవి గనుక, ఎన్ని జన్మలెత్తినా తాను పరిపూర్ణ పరబ్రహ్మమనే అంశాన్ని తెలుసుకోవాలి కనుక తమకు నేను ఈ 4 మహావాక్యాలను విసుగు విరామము లేకుండానే ప్రస్తావన చేస్తున్నాను. ఒకవేళ మనకి ఇవి అనుభవానికి రాకపోయినా నష్టమేం లేదు. కనీసం మనం ఆ శబ్దము చెవల్లో పడినా మన జన్మ చరితార్థం అవుతుంది. మరు జన్మలోనైనా మనం ఆ ఆత్మతత్వాన్ని తెలుసుకోవడానికి ఇది వాసన మిగులుతుంది. గత జన్మల్లో చేసిన వాసనలే ఈ జన్మలో ఎట్లయితే మనకు పుణ్యముగా పాపముగా పరిణమించినాయో అదేవిధంగా మనకు అర్థం కాకపోయినా ఈ బ్రహ్మవాసన పట్టించుకున్నట్లయితే ఈ జన్మలో అపరోక్షానుభూతి కలగకపోయినప్పటికీ నష్టమేం లేదు. మరు జన్మల్లో చెడు వాసనలు ఏ విధంగా మనకు స్వభావమైనాయో అలాగే ఈ బ్రహ్మవాసన కూడా మనకు అలవాటైందనుకోండి, మరు జన్మలో మనకు తప్పకుండా ఇది బ్రహ్మజ్ఞానానికి దారితీస్తుంది. కాబట్టి మనం అభ్యాసం కూసు విద్య అన్నట్టుగా విన్న వాక్యాన్నే పలుమార్లు చెప్పడం వల్ల మీకు అర్థమవుతుందనే ఉద్దేశంతో తమకు నేను మనవి చేసుకుంటున్నాను. ధ్యానము, యోగము, జ్ఞానము మనకి ఈ ప్రవచనాల్లో ఈ 3 అంశాలను మీరు తిరుమంత్ర రహస్యార్థంగా గుర్తించండి. కాబట్టి ధ్యానము ఏకాంత ప్రదేశంలో చక్కగా 3 గంటల కాలం ధ్యానం చేయాలి. వయసులో ఉన్నటువంటి వాళ్ళు కనీసము ఒక్క మధ్యలో కాసేపు టయాన్ని వదిలి 6 గంటలు ధ్యానం చేయాలి. ఇలా ధ్యానం చేసుకుంటూ పోతే తప్పకుండా మనోపరిపక్వత కలిగి స్వరూప జ్ఞానం కలుగుతుంది. ఇది సోపాన క్రమము. మనోబుద్ధులు పరిపక్వవుతాయి. కాబట్టి యోగము సోహం మంత్రాన్ని పదే పదే చేయడం వల్ల కూడా ఇది రాజయోగం కిందకి వస్తుంది. సోహం మంత్రాన్ని నేను చెప్పడం లేదు, స్వామి వివేకానందుల వారే ఈ రాజయోగం అవుతుంది సోహం మంత్రం అని చెప్పున్నారు తమ సాహిత్యాలలో. కాబట్టి గౌతమ బుద్ధుడు కూడా అష్టాంగ యోగాన్ని రాజయోగం అని అన్నారు, చెప్పున్నారు. కాబట్టి మనం అందరము బాగా తెలుసుకోవాలి. యోగాన్ని మనం జ్ఞానయోగంగా మార్చుకోవాలి. మరి మనము ఇక జ్ఞానం అనేటువంటిది మరి ఉపనిషత్తుల వల్ల మాత్రమే సాధ్యమవుతుంది. ఉపనిషత్తుల జ్ఞానమే నిజమైన జ్ఞానం. ఇది ఎవరు చెప్పారు? మన ఋష్యాదులే ఈ ఔపనిషత్ పురుషుని యొక్క తత్వాన్ని చెప్పారు. కాబట్టి ఔపనిషత్ పురుషుడు అంటే ఆత్మతత్వమే, అంతర్యామి స్వరూపమైన సాక్షి స్వరూపమైన పరతత్వము, పరబ్రహ్మమే ఔపనిషత్ పురుషుడని ఉపనిషత్తుల్లో ప్రబోధిస్తున్నారు ఋష్యాదులు.
కాబట్టి ఈ విషయం ఎక్కడొస్తుందంటే బృహదారణ్యకోపనిషత్తులో మనకు శాకల్య బ్రాహ్మణంలో యాజ్ఞవల్కుడికి శాకల్యుడికి జరిగిన సంవాదంలో నాకు ఆ ఔపనిషత్ పురుషుని గురించి చెప్పమన్నప్పుడు అక్కడ వస్తుంది. అన్నిటికంటే లోపలున్నది, అంతటా నడుపుతున్నది, అంతర్యామి అయినటువంటి స్వరూపం ఏదని బోధించమన్నప్పుడు ఔపనిషత్ తత్వాన్ని నువ్వు అడుగుతున్నావు, దాన్ని నేను ఎరుగుదును చక్కగా, నీకు నేను బోధిస్తున్నానంటే ఇతడికి మనసుకు రాదు, ఆ తత్వాన్ని ఎరగల. అహం ప్రత్యయమైన ఆత్మనే ఎరిగాడు ఇతను. అహం ప్రత్యయమైనటువంటి ఈ నేను అనే తత్వాన్నే ఎరిగాడు. అందువలన అది అసలైన తత్వం కాదు. ఇది జాగ్రత్తలో ఉంటుంది, స్వప్నంలో ఉంటుంది, సుషుప్తిలో వృత్తి కాబట్టి పడిపోతుంది. కాబట్టి జలము తరంగ రూపంలో ఉన్నది. తరంగమే సత్యం అనుకుంటే తరంగం అసత్యం, జలము సత్యం. అలాగే ఈ నేననేటువంటిది విశేష జ్ఞానం, తాను సామాన్య జ్ఞానం. సామాన్యం అంటే మరి చత్తు చిత్తు ఆనంద స్వరూపమైన పరబ్రహ్మతత్వమే. మనోబుద్ధులు వ్యక్తమైనప్పుడు ఈ నేననేటువంటి తలంపు వచ్చినది. పసుపు సున్నము కలిస్తే పారాణి ఎట్లయితే ఒక ఎరుపుతనం పారాణి వచ్చిందో, అలాగే చిట్చెడ గ్రంథి చైతన్యము జడము కలిసినప్పుడు ఈ నేననే తలంపు కలిగినది. దీనికి భగవాన్ రమణ మహర్షుల వారు చక్కటి నిర్వచనం ఇచ్చారు. ఈ నేననే తలంపు ఎక్కడ నుండి పుడుతున్నదో, ఎక్కడ పొడముచున్నదో, ఆ ఆది మధ్యమము అంతమము గుర్తించిన అదే తపస్సు. ఈ నేననేటువంటి తలంపు ఏమారక పరిశీలన చేసినా అది ఎక్కడ పుడుతుందో గమనించాలి. నేను అనేటువంటి స్ఫురణ, ఆ తలంపు జ్ఞానసాగరము నుండి పుట్టిన ఒక లవలేశమైన కేవలం ఒక వృత్తి మాత్రమే. ఆ పుట్టు చోటును గమనిస్తే ఆది మధ్యమము అంతమము లయమవుతుంది. నీవు జ్ఞానస్వరూపుడివై స్వస్వరూపమాత్రుడై మిగిలిపోతావు. ఇదే బ్రహ్మానుభవము, ఇదే మోక్షము అన్నాడు రమణ మహర్షుల వారు. అలాగే ఆయన ఇంకొక చోట ఇలా అన్నాడు, ఈ నేను అనే స్ఫురణ ఏది ఉండడం వల్ల ఉందో అదే ఆత్మ అన్నాడు. ఆత్మను మనము నిర్వచనం చేయలేం. ఎందుకని? అవాన్మానస గోచరం కదా. అట్టి అవాన్మానస గోచరమైన, తుర్యమైన, అగ్రాహ్యమైన, అచింత్యమైన ఆత్మతత్వమును ఎలా తెలుసుకోవాలి, ఎలా అనుభవానికి తెచ్చుకోవాలన్నదే గొప్ప రహస్యం. ఇది ఆగమ విధులైన ఆచార్యుల ద్వారా మాత్రమే ప్రవేశం జరుగుతుంది. కాబట్టి అట్టి నిర్గుణమైన నిరాకారమైన ఆత్మతత్వం ఎప్పుడు నేను అని అనదు. అయితే ఈ అంటున్నది అహం ప్రత్యయమే. ఈ అహం ప్రత్యయం అయినా పర్వాలేదు, అహం ప్రత్యయము ద్వారానే ఆ తుర్యమైనటువంటి ఆత్మతత్వాన్ని ఎరగవలెను అని చెప్పి మాండుక్యోకారికలలో గౌడపాదాచార్యుల వారు ఏకాత్మ ప్రత్యయసారమని 7వ మంత్రానికి కారికలు రాశారు. దీనికి శంకరాచార్యుల వారు కూడా చక్కటి భాష్యాన్ని మనకు అందజేశారు. కాబట్టి నేననే తత్వం ఎలా మనం అర్థం చేసుకోవాలంటే ఇది అహం ప్రత్యయమే. కాబట్టి దీని అహం ప్రత్యయమును కూడా గుర్తిస్తున్న సాక్షి తనలో ఉండి తనకు తెలియకుండానే ఈ అహం ప్రత్యయమును కూడా ప్రకాశింపజేస్తున్నది. అహం ప్రత్యయం అంటే ఒక వృత్తి, బుద్ధియే. ఈ అహం ప్రత్యయము కూడా సాక్షిలోనే తెలియబడుతుంది. కాబట్టి మనం ఈరోజు ఔపనిషత్ పురుషుని తత్వాన్ని యాజ్ఞవల్క్య మహర్షి బోధించినటువంటి శాకల్య బ్రాహ్మణంలో ఈ అంశం ఉన్నది. అక్కడ విశేషముగా చూడవలసినటువంటి వారు శంకర భాష్యాన్ని చూడగలరనే నేను మనవి చేసుకుంటున్నాను. సర్వే జనాః సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. హరి ఓం.